హలో అండి. ప్రైజ్ లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు, క్షేమంగా ఉన్నారు అనుకుంటున్నాను. ఇంకా ఈ మధ్యన వీడియోస్ పెట్టట్లేదు కదండి. దగ్గరగా 1 వీక్ అయిపోతుంది. కొంచెం ఫీవర్, రొంప, దగ్గు ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి వీడియోస్ అయితే పెట్టలేదండి. ఇక్కడ నుంచి అయితే వీడియోస్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఇదైతే సాటర్డే వ్లాగ్ అండి. సాటర్డే మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నేనైతే ఫస్ట్ అయితే బట్టలు అయితే వేస్తున్నాను అనమాట. బట్టలు కూడా అలా ఉండిపోయినాయండి, చాలా బట్టలు. ఇంకా ఫస్ట్ అయితే బట్టలు వేసేస్తే తొందరగా ఆరుతాయి కదా అన్నట్టుగా ఫస్ట్ అయితే బట్టలు అయితే నేను వాషింగ్ మిషన్లో అయితే వేసేసాను అనమాట. ఈ లోపల అయితే ఉప్మా కూడా రెడీ చేసుకున్నానండి. నేనైతే సేమియా ఉప్మా చేశాను ఈరోజు. నాకు ఫేవరెట్ రెసిపీ అండి ఇది. సేమియా ఉప్మా అంటే నాకు చాలా ఇష్టము. ఇంకా ఒక్కదానే కాబట్టి మంచిగా వేసుకొని ఇంకా హాల్లోకి వచ్చి కూర్చొని తింటున్నాను అనమాట. ఇంకా తినేసిన తర్వాత మీకు తెలుసు కదా, ఎక్కువగా పెట్టుకుంటాను కదండి. అంటే రైస్ కానీ ఇవన్నీ మంచిగా పొద్దున్నే నానబెడతాను కదా. ఫస్ట్ అయితే రైస్ అయితే బ్రౌన్ రైస్ కొంచెం ఎక్కువసేపు నానుతుందని చెప్పేసి రైస్ని అయితే నానబెట్టుకున్నాను. దాంతోపాటు ఇడ్లీ పిండి ఏమీ లేదనమాట. అందుకని చెప్పేసి ఇడ్లీ పిండి కూడా రెడీ చేసుకున్నానండి. దాంతోపాటు ఈరోజు పెసరపప్పు చారు చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం పెసరపప్పు కూడా నానబెట్టేసుకున్నాను. ఇవన్నీ 3 మంచిగా కడిగేసుకొని ఒక 2-3 సార్లు అయితే కడిగేసుకొని దీన్ని అయితే మంచి వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒక 2 అవర్స్ అయితే నానబెట్టుకుంటానండి. ఈ లోపలైతే మంచిగా గదులన్నీ కూడా మంచిగా తుడిచేసుకొని తర్వాత అయితే ఇంకా వంట అయితే స్టార్ట్ చేయడానికి అయితే వచ్చానమాట. అయితే ఈరోజు నేను ఏం కర్రీస్ చేస్తానంటే చిక్కుడుకాయ ఫ్రై, దాంతోపాటు పెసరపప్పు చారు చేస్తానండి. అందుకని చెప్పేసి చిక్కుడుకాయలు కూడా ఎక్కువ తేలేదన్నమాట. అంటే వేస్ట్ అయిపోతున్నాయి, ఎక్కువగా తినట్లేదు, మేము ఇద్దరమే కదండి. అందుకని చెప్పేసి 1/2 కేజీ తీసుకొచ్చారంటే ఈ మంచిగా ఇవన్నీ మంచిగా కట్ చేసేసుకొని వాష్ చేసేసుకొని ఇంక వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. చిక్కుడుకాయ ఫ్రై మీ అందరికీ తెలుసు. నేను సింపుల్గా చెప్తున్నాను, నేను సింపుల్గానే చేసుకుంటానండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని దాంట్లోకి పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని మంచిగా వేగనివ్వాలి. అది బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయలు మంచిగా మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గనివ్వండి. ఈ లోపల నేను ఖాళీగా ఉండవు ఎందుకని చెప్పేసి నేను కట్టిన గిన్నెలన్నీ కూడా ఎక్కడెక్కడ సర్దేసుకుంటున్నాను అనమాట. ఇలా సర్దేసుకున్నప్పుడు మంచిగా ఉల్లిపాయలు కూడా మంచిగా మగ్గిపోయినాయండి. చూస్తున్నారు కదా, ఇలా మగ్గిపోయిన దాంట్లోకి నేనైతే చిక్కుడుకాయలు అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఈ చిక్కుడుకాయలు వేగడానికి టైం పడుతుంది కదండి. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతాయి. నేను కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని దగ్గర పడి మంచిగా కలర్ చూస్తున్నారు కదా, ఈ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేగనిచ్చుకున్నానండి. చాలా టైం అయితే పట్టింది. మీకు దగ్గర కొంచెం తొందరగా చూపించాలని చెప్పేసి నేను జస్ట్ చూపించాను మీకు. ఈ మంచిగా వేగిన తర్వాత దీంట్లోకి అయితే లాస్ట్లో ఇంకా దింపేసే 5 మినిట్స్ ముందు ఉప్పు, ధనియా పౌడరు, కారం కూడా వేసుకున్నాను అనమాట. ఈ మంచిగా బాగా ఒక 5 మినిట్స్ మంచిగా నూనెలో వేగనిచ్చుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట. మంచిగా ఉడికిపోయింది. ఇంకో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే కూడా బాగుంటుంది, నా దగ్గర లేదు అందుకే వేయలేదనమాట. ఈ లోపల పెసరపప్పు చారు కూడా మంచిగా ఉడికిపోయింది అనమాట. టమాటాలు, ఉల్లిపాయలు అన్నీ కూడా మంచిగా మగ్గిపోయినాయి. దీంట్లోకి అయితే తాలింపు అయితే పెట్టుకున్నాను అనమాట. సింపుల్గా ఇలా తాలింపు అయితే పెట్టేసుకున్నానండి. మంచిగా అయిపోయినాయి. అయితే నేను దీంట్లోకి అయితే కొంచెం పెసరపప్పు చారులోకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కొంచెం నిమ్మరసం వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా మీకు తెలియకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, సరిపోతుంది అనమాట. వంట అంతే, అంటే కర్రీస్ అన్నీ అయిపోయిన తర్వాత రైస్ అయితే లాస్ట్లో అయితే పెట్టుకుంటాను అనమాట. ముందే పెట్టేసుకునండి, ఎందుకంటే వేడివేడిగా తింటాం మాకు అలవాటు. అందుకని చెప్పేసి లాస్ట్లో అయితే రైస్ పెట్టుకుంటాను. ఇవి ఉడికేలోగా నాకు అంటే రైస్ ఉడికేలోగా నేనైతే ఇక్కడ గిన్నెలన్నీ కూడా మంచిగా కడిగేసుకున్నాను అనమాట. గిన్నెలన్నీ కడిగేసేటప్పుడు రైస్ కూడా అయిపోయింది, దాన్ని కూడా ఉంచేసుకున్నాను. ఈ లోపల మా హస్బెండ్ కూడా వచ్చారండి. ఆయన వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి లంచ్ అయితే చేసాం అనమాట. చిక్కుడుకాయ ఫ్రై దాంట్లోకి అయితే పెసరపప్పు చారు అయితే చాలా బాగా వచ్చిందండి. కాంబినేషన్ చాలా బాగుంది. మీకు ఎప్పుడైనా ఈ కాంబినేషన్ కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. టేస్ట్ అయితే బాగా అనిపించింది మాకైతే. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అనమాట. అంతేనండి ఈ వీడియో. మీకు నచ్చింది, యూస్ఫుల్గా ఉంది, కంటెంట్ బాగుంది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.